అన్నం సహించింది కాదు. ఎలాగో 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చి సామాను సర్దుకుని కాసేపు పడుకుని 2 గంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్కువారి కంపెనీకి వెళ్లాను. అక్కడి నుంచి వారు నా తోటి కూడా ఒక బంట్రోతనిచ్చి సముద్ర పోర్టుకు పంపించారు. మా స్టీమరు సముద్రంలో కొంచెం దూరంలో ఉంది. మొన్న ఎక్కిన స్టీమర్ కంటే కూడా చాలా గొప్పదిగా కనపడ్డది. నా తోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావ దగ్గరికి తీసుకువెళ్లి అందులో నన్ను ఎక్కమని తాను కూడా ఎక్కాడు. దాంట్లో అదివరకే చాలా మంది దొరలు దొరసానులు ఉన్నారు. ఇలాంటివే ఇంకా 2-3 నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకుని మా స్టీమర్ కేసే వెళ్తున్నాయి. ఈ జనమంతా మా స్టీమర్ లో ఎక్కేవాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి. నిమ్మళంగా స్టీమర్ దగ్గరికి చేరాం. నిచ్చెన కిందికి దింపారు. ఒక్కొక్కళ్ళమే పైకెక్కాము. ఒక పెద్ద మేడ మీద నిల్చుని కిందికి చూస్తున్నట్లుగా ఉంది. దాని మీద నుంచుని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకెళ్లి లోపలెక్కడో పడేశాడు. మేమంతా చాలా మందివి అక్కడ నిలబడి సముద్రం కేసి తక్కిన స్టీమర్లకేసి ధరిని ఉన్న మెడలకేసి చూస్తున్నాం. ఇంతలోనే గంట వినపడ్డది. కిందికి దిగే వాళ్ళంతా దిగిపోమని కేక వేశారు. పైకి వచ్చిన చాలా మంది మళ్ళీ ఆ చిన్న నావలోకి దిగి పైనున్న వాళ్ళకేసి చూస్తూ చేతులు ఊగిస్తూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వాళ్ళని సాగరంపడానికి వచ్చారు కదా అనుకున్నాను. మా ఊరు నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మా అమ్మ నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్లేవాళ్ళు ఇప్పుడల్లా ఎవ్వళ్ళు లేరు కదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారినై పక్షి వలె నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాను కదా అనుకున్నాను. నా ఉత్తరం చూసుకుని ఇంటి దగ్గర మా అమ్మా నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునేటప్పటికి పట్టెలన్నీ దుఃఖం వచ్చింది. మా స్టీమరు బయలుదేరింది. చిన్న నావల్లో వాళ్ళు ఇంకా స్టీమర్ లోకి వాళ్ళకి మనుషుల ఆనవాళ్లు తెలియకపోయినా జేబురుమాళ్ళు విసురుతున్నారు. మళ్ళీ ఎన్నాళ్ళకో కదా ఈ దేశం రావడం అనుకున్నాను. వచ్చేదాకా మటుకు నమ్మకం ఏమిటి? పరదేశంలోనే కడతేరుతామేమోనని భయం వేసింది. భూమి కనపడకుండా ఉంది. తల్లి దయ ఉందని ఒక్క దండం పెట్టుకున్నాను. పొంగి వస్తున్న దుఃఖం ఆపుకోలేక బావురుమని చిన్న పిల్లల్లాగా రాగాలెడుతూ అక్కడే నిలబడ్డాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. ఒక మనిషి వచ్చి నా భుజం మీద చేయి వేశాడు. నిద్రలోంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటి చిన్నతనం అన్నట్టుగా నా కేసు చూస్తున్నాడు. ఇంకో వైపులో ఒక దొరసాని నా దుఃఖం గ్రహించినట్లుగా నా కేసి జాలిగా చూశారు. నా భుజం మీద చేయి వేసిన అతను తనతోటి కూడా రమ్మని సంగి చేశాడు. ఎందుకో తెలియకుండా కళ్ళు తుడుచుకొని అతని వెంబడి వెళ్లాను. 2 అంతస్తుల మెట్లు దింపి అడుగున ఒక హాలు నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్లి నా సామాను కేసి చూపించాడు. ఇది నేను ఉండవలసిన గది కాబోలు అనుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కన ఒక దాని మీద 2-3 పొడుగాటి బల్లలున్నాయి. వాటిపైనే పరుపులు పరిచి ఉన్నాయి. ఒక పక్క గోడకి ఒక పింగాని బూర్ల ముక్కుడు, అందులోకి కుళాయి ఉన్నాయి. పక్కనే ఒక సబ్బు పెట్టె ఉంది. ఇంకో పక్క 2 తువ్వాళ్లు ఉన్నాయి. నా తలాపు దిక్కునున్న గోడకి గుండ్రుని రంధ్రము, దానికో గాజు తలుపు ఉన్నాయి. అదే మా గదికి కిటికీ. అందులో నుంచి సముద్రం చక్కగా కనపడుతుంది. పై బల్లల మీదకి ఎక్కడానికి ఒక చిన్న నిచ్చెన ఉంది. నేను గదిలోకి వచ్చేసరికి పై 2-3 బల్లల మీద 2 చైనా కుర్రాళ్లు కూర్చొని తమ సామాను సవరించుకుంటున్నారు. నేను నా పెట్టె అది మంచం కిందికి తోసివేసి సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాను. గదిలో మొన్నటి స్టీమర్ లో మళ్ళీనే ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తోడుకున్న సూటు బిగుగా ఉండటం మూలాన విప్పేస్తే బాగుంటుంది అనిపించింది. నిమ్మలంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మల్లు పంచే పెట్టెలో నుంచి తీసి కట్టుకుని షర్టుతో పాటే కూర్చున్నాను. పై కుర్రాళ్ళిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు. ఎవడు చూస్తే నాకే. ఇంకా రాత్రి భోజనం సంగతి ఏమిటా అనుకున్నాను. భోజనం స్టీమర్ వాళ్ళు పెడతారో, ఎలాంటి భోజనం పెడతారో, ఎంత పుచ్చుకుంటారో కంపెనీ వాళ్ళను అడగటం మర్చిపోయాను. మొన్న రాత్రి స్టీమర్ వాళ్ళు నా దగ్గరేమీ డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్ళు అడగటమే మర్చిపోయారు. లేకపోతే పాపం ఏమీ తినలేదని విడిచిపెట్టారు. ఏ సంగతి దిగి రావడం హడావిడిలో అడగడము మర్చిపోయాను.